బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణు పరీక్షలు చేస్తుంది అని చెప్పేసి బాంబు పేల్చాడు ట్రంప్. ఇటు రష్యా అలాగే చైనాతో పాటు పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను పెంచుకుంటుంది అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. ఇటు అణ్వాయుధ సామర్థ్యంతో అమెరికా, రష్యా అలాగే చైనా 5 ఏళ్ల లోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించాడు. అందుకే మళ్ళీ న్యూక్లియర్ టెస్ట్ తిరిగి ప్రారంభిస్తున్నామన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు అణు పరీక్షలు చేయడం లేదంటూ ప్రకటించింది. అలాగే బీజింగ్ ఎప్పుడు శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి కామెంట్ చేస్తుంది. నో, ఫస్ట్ యుఎస్నే, అమెరికానే ఈ విధానాన్ని చైనా అనుసరిస్తుందని చెప్పేసి వెల్లడిస్తుంది. సో మొత్తం మీద పరస్పరంగా ఇటు చైనాపై అలాగే పాకిస్తాన్ వీటన్నిటిపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇవన్నీ న్యూక్లియర్ పవర్గా మారాలనుకుంటున్నాయి. న్యూక్లియర్ టెస్ట్, ఆల్రెడీ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, ఇంకా వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే అమెరికా కూడా అదే ప్రయత్నం చేస్తుంది. మేము కూడా న్యూక్లియర్ టెస్ట్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఒక రకంగా దీనిపై ఇటు చైనా స్పందించింది. చైనా స్ట్రాంగ్గా ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. క్లియర్గా చెప్తుంది, మేము పీస్ని మాత్రమే ప్రమోట్ చేస్తాం, మేము శాంతిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాము, మాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు అని చైనా తోసిపుచ్చింది. దీనిపై పాకిస్తాన్ మరి స్పందించిందా లేదా ఏంటి అనేది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఎలా చూడాలి ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్? ఇటు పాకిస్తాన్ అలాగే చైనా ఆపోజిషన్, అంటే ఒక రకంగా రైవలరీ ఉన్న చైనా కావచ్చు, కానీ పాకిస్తాన్ని కూడా ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ని పెంచుకుంటున్నారు కాబట్టి అమెరికా కూడా చేస్తుంది అని చెప్పేసి ట్రంప్ కామెంట్ చేస్తున్నాడు. ఈ ట్రంప్ చేసిన ఈ కామెంట్స్లో ఎంత వాస్తవం ఉంది? రైట్, ఈ అంశానికి సంబంధించి ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాటకి ఇంత బలం చేకూరిందంటే కనుక కళ్యాణ్, ఇక్కడ కొద్ది రోజుల నుంచి కూడా పాకిస్తాన్ అమెరికాకు చాలా దగ్గర అవుతున్న సందర్భం. సో దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేసే కన్నా ముందు అసలు ట్రంప్ ఏమన్నాడు అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఇటు న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తోందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి ఎవరూ చెప్పరు, ఎవరికీ చెప్పరు, ఎక్కడ చేస్తున్నారో తెలియదు, మరి ముఖ్యంగా భూగర్భంలో చేస్తూ ఉంటారు వీటిని. సో ఈ క్రమంలోనే ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంటే అమెరికా దగ్గర అంత లీడ్ టెక్నాలజీ ఉందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీతో ఎక్కడ చీమ చిటుక్కుమన్న వాళ్ళ దగ్గర తెలిసే అవకాశం ఉంటుంది, దట్టు పాకిస్తాన్కి సంబంధించి. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతం సన్నిహితంగా ఉంది కాబట్టి. సో ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తే పాకిస్తాన్ అనే దేశం ఒకవేళ ఇటువంటి టెస్టులు జరిపినప్పుడు, అంటే న్యూక్లియర్ టెస్టులు జరిపితే మరి మేమెందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఇక్కడ తీసుకొస్తున్నాడు. దీంతో పాటు పాక్తో పాటు చైనా, రష్యా, నార్త్ కొరియా ఇవి కూడా న్యూక్లియర్ టెస్టులు జరుపుతున్నాయని చెప్పి ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కమెంట్స్ ని చైనా ఖండించింది. తాము న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తున్న అంశానికి సంబంధించి, అంటే ఈ న్యూక్లియర్ టెస్టులు నిషేధానికి కట్టుబడి ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చింది. పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ రియాక్ట్ కాలేదు. అంటే ఎక్కడో దీనికి సంబంధించి బలం చేకూరుతోంది. గత కొద్ది రోజులుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళు సైలెంట్ గా ఉండడం కావచ్చు, ఇప్పుడు కనుక ఏదైనా కామెంట్ చేస్తాయి. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని చెప్పి. అంటే ఒకవేళ అవునని ఒప్పుకుంటే ఇటు ప్రపంచ దేశాల ముందు చిన్నపుచ్చుకోవాల్సి ఉంటుంది, కాదు అంటే అమెరికాతో ఇప్పుడు తలనొప్పొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఎప్పట్లాగే తను ఆ తటస్థ వైఖరాన్ని అనగానే తన ఒక పిచ్చి చేష్టలు ఉంటూ ఉంటాయి. అంటే ఒకవేళ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా చెప్పదు, అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడా మాట్లాడదు, అమెరికా విషయంలో ఖండించదు, అలా అని చెప్పి యాక్సెప్ట్ చేయదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎక్కడ పాకిస్తాన్ రియాక్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, పాకిస్తాన్ దగ్గర అవుతున్న సందర్భం ఆసిమ్ మున్నీర్ అనే వ్యక్తి, ఇందాక నేను మీకు అన్నాను ఈ మాటలు బలం చేకూర్చాలని చెప్పి, ఆసిమ్ మున్నీర్ అనే వ్యక్తి ఇటు ట్రంప్తో చాలా సన్నిహితంగా ఉండడం. సో ఆ నేపథ్యంలో కాన్వర్సేషన్ జరిగిన క్రమంలో ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి బలం చేకూరుతోంది. బహుశా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా మీరు న్యూక్లియర్ టెస్టులు నిర్వహించడని చెప్పి? ఎందుకంటే ఇటు పాకిస్తాన్ కనుక న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తోందని చెప్పి ట్రంప్కి తెలిసిన తర్వాత కూడా సన్నిహితంగా వెలుగుతున్నాడా? ఎందుకంటే నిర్వహిస్తుందని చెప్పి ఒక అమెరికా అధ్యక్షుడు చెప్పాడంటే ఆ తర్వాత ఎందుకు నేను ఇక్కడ ఒక కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం కూడా ఐ థింక్ గతంలో ఒక్కసారి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ అబ్దుల్ కలాం గారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భం. అప్పుడు మనం ఆపరేషన్
చేసిన క్రమంలో, మన న్యూక్లియర్ టెస్ట్ చేసిన క్రమంలో ఒక్కసారిగా ప్రపంచం షాక్ గురైంది వాజ్పేయి హామీలో. అప్పుడు ఏం జరిగింది, ఇదే అమెరికా మనకు శాంక్షన్స్ విధించింది. అంటే తెలిసిన తర్వాత అమెరికా చూస్తూ ఊరుకోదు, ఏ దేశం అయినప్పటికీ కూడా. మరి పాకిస్తాన్ విషయంలో ఎందుకు కామ్గా ఉంటుంది? ఇంట్రెస్టింగ్. అంటే ఇటు పాకిస్తాన్ చేస్తోంది అనేది ఒక ధృవీకరణకు వస్తున్న సందర్భం ఉంది. అమెరికా చేయించిందా? ఇంట్రెస్టింగ్. అమెరికా చేయిస్తోందా? ఒకవేళ పాకిస్తాన్ చేస్తుంటే అమెరికా ఎందుకు కామ్గా ఊరుకుంది? పడినా పడకపోయినా వాళ్ళ రియాక్షన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు దీంతో పాటు చైనా అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న సందర్భంలో అఫ్కోర్స్ నార్త్ కొరియా మధ్య గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ పరీక్షలు నిర్వహించింది. అది నార్త్ కొరియా కూడా ఒప్పుకున్న సందర్భం వాళ్ళ నేపథ్యంలో. ఇక్కడ అణ్వాయుధ పరీక్షలకు సంబంధించి నిషేధానికి కట్టుబడి ఉన్నామని చెప్పి చైనా పేర్కొన్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. తైవాన్ అంశంపై కూడా ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఆ దేశంపై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి చైనాకి బాగా తెలుసు అంటూ చెప్పడం ఒక కీలకమైన పరిణామం. అది కూడా గత కొద్ది రోజుల క్రితం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా పర్యటనకు వచ్చిన తర్వాత ఓ దోస్తు మేరా దోస్త్ అనే టైప్లో ఆయన మాట్లాడిన పరిస్థితి. డీల్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, కానీ చైనా మాకు మంచి ఆప్తమిత్రుడు అని చెప్పి కాస్త ఏమంటారు మెతక వైఖ అంటూ ఉంటారు, అలా మాట్లాడిన సందర్భం. అయితే తన హయాంలో దాడికి పాల్పడే సాహసం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేయడని చెప్పడం ఇప్పుడు చైనాని పురుకొల్పిన పరిస్థితి అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మళ్ళీ పాకిస్తాన్ విషయం గురించి, అణ్వాయుధ పరీక్షల గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్, ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఎక్కడా రియాక్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కుదురుకోవడానికి వాళ్ళకి టైం పడుతోంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అస్థిరత ఉంది, దాంతోపాటు అక్కడ ఐక్యత లేదు. సో దీన్నే అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది అమెరికా. సో ఇటువంటి క్రమంలో న్యూక్లియర్ టెస్ట్, వాళ్ళ న్యూక్లియర్ బేసెస్ ని కాపాడుకోవడానికి వాళ్ళకి సత్తా లేదు. ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్లు ఏం చేస్తాయి, ఒకవేళ కూడదని చేస్తున్నప్పటికీ కూడా అణు పరీక్షలు చేసుకుంటే దాని ఏమంటారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ కి సంబంధించి కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒకవేళ అక్కడితో ఆగిపోదు. ఎందుకంటే ఒక న్యూక్లియర్ పరీక్ష చేసిన తర్వాత ప్రపంచ దేశాలు అది తెలిసిన తర్వాత శాంక్షన్స్ విధిస్తాయి. శాంక్షన్స్ విధించిన క్రమంలో వాటికి రావాల్సిన ఐఎంఎఫ్ కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్, వీటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా ఏదో రోజు బయటపడితే కనుక అడగతల్లో పోకచ్చక్క అని చెప్పి మన దగ్గర సామెత ఉంటుంది. అంటే ఇటు బయటకు రాలేదు అని చెప్పి అప్పుడు పూర్తిగా ఖండించలేదు అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ కి ఎదురవుతుంది. ఇప్పటికిప్పుడు అణు పరీక్ష నిర్వహించే సందర్భంలో ఒకవేళ కనుక అమెరికా మద్దతుతో కనుక పాకిస్తాన్ చేసింది అనే ధృవీకరణ వస్తే కనుక అమెరికా ఇక్కడ చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అమెరికా చేయించిందా లేదా, ఈ రెండు కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి. చాలా క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ రైజ్ అవుతున్నాయి. ట్రంప్ ఏమైనా ఒక రాయి వేసే ప్రయత్నం చేశాడా? ఎందుకంటే ట్రంప్ మాటలని నమ్మేందుకు ప్రపంచం సిద్ధంగా లేని క్షణాలు ఇప్పుడు ఉన్నాయి. కళ్ళ ముందు మనకి కనిపిస్తున్న సందర్భం ఉంది. ఒక రాయి వేసే ప్రయత్నం చేశాడా అంటే చైనాకి ఎక్కడో దగ్గర అవుతుంది దాని క్రమంలో ఒక రాయి వేసే ప్రయత్నం చేశాడా? ట్రంప్ వ్యాఖ్యని రెండు కోణాల్లోనూ చూడాలి. బట్ పాకిస్తాన్ వైఖరి ఇంత వేగంగా బయటపడే అవకాశం లేదు. ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు జరిపిందని చెప్పి ఆ అంశం కనుక ధృవీకరణకు వస్తే వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎందుకంటే ఇండివిజువల్ గా చేసేంత సత్తా ఇప్పుడున్న తరుణంలో పాకిస్తాన్కి లేదు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఒకవేళ అలా జరిపితే దాని మీద ఖర్చు చేస్తే అక్కడ ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తినడానికి అన్నం లేనప్పుడు మీరు ఇలాంటి వాటికి ఎలా వెళ్తారని చెప్పి. సో ఒకవేళ ఇది కనుక ధృవీకరణకు వస్తే ఐఎంఎఫ్ కూడా రాదు కాబట్టి ఐఎంఎఫ్ మీద ఇంపాక్ట్ కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందని మాత్రం బహుశా కాలమే సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సచిన్ చెప్పినట్టు, నా కొలీగ్ చెప్పినట్టు యాస్టీస్గా ప్రస్తుతానికి ఎకనామికల్గా పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది.